కింగ్ మేకర్ ఎవరు? బోటాబోటీ మెజార్టీలో ఎన్డీఏ 300 లోపే సీట్లు రావడంతో టెన్షన్. ప్రస్తుతం ఎన్డీఏలో ఉన్న నితీష్ చంద్రబాబు మ్యాజిక్ ఫిగర్ కు చేరువలో ఇండియా కూటమి. నితీష్ బాబుకు ఇండియా కూటమి గాలం. కాపాడుకునేందుకు బీజేపీ, లాగుకునేందుకు ఇండియా కూటమి ప్రయత్నాలు చేస్తా ఉన్నది. 2 పార్టీలకు తప్పుకుంటే బీజేపీకి కూడా కష్టమే. ఈ 2 పార్టీలు, ఇది 16, ఇది 11 12 అనుకుంటా, 12 16 12 28 సీట్లు ఈయన అయిపోతుంది. 28 సీట్లు ఒకవేళ 293కి వెళ్ళి పక్కకు పోతే మ్యాజిక్ ఫిగర్ రాదు, మొత్తానికే పోతా అనమాట. సో కాబట్టి ఈ విధమైనటువంటి డేంజర్ జోన్లో కూడా ఉన్నది. ఇద్దరు కింగ్ మేకర్లు అయ్యారు. ఇప్పుడు ఆ ఇద్దరిట్లల్లా ఎవరికి ఇప్పుడు అదే కనుక తెలంగాణలో కూడా ఈ జాతీయ పార్టీలకు కాకుండా ఒక 8-9 సీట్లు బీఆర్ఎస్ పార్టీ లాంటి వాళ్ళకి వస్తే ఒకసారి ఊహించుకొని ఎలా ఉంటుండేను. తెలంగాణ కింగ్ మేకర్ అయ్యేది. ఇప్పుడు మన ఈ 3 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు, ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఇలాంటి ఎన్డీఏలోనే ఉన్నారు. ఒకవేళ వీళ్ళందరూ కలిసి సపోర్ట్ చేసి ఎవరికి సపోర్ట్ చేస్తే ఆ ప్రభుత్వం ఏర్పడేది, రాష్ట్ర ఫలాలు కానీ రాష్ట్రానికి ఏం కావాలనేది కానీ తెలుస్తూ ఉంటుండే. సో కాబట్టి ఇక ఇదంతా ఆ విధమైనటువంటి ప్రయత్నాలు జరిగినాయి. మొత్తానికి ఇట్లా ఇప్పుడు కింగ్ మేకర్లు ఇలా అయ్యారు. మరి ఈయన ఆల్రెడీ ఇద్దరు ఎన్డీఏలోనే ఉన్నారు. ఈ ఎన్డీఏలో ఉన్న వాళ్ళు కింగ్ మేకర్లు అంటే ఒకవేళ బయటకు వస్తే మాత్రము ఎన్డీఏ కూటమి కూడా, గవర్నమెంట్ కూడా కూలిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. గెలిచినా టెన్షనే ఉన్నది ఇద్దరికి. సో బీజేపీకి తప్పని తలనొప్పి, ఏ పార్టీకి దక్కని మ్యాజిక్ ఫిగర్ 241 వీళ్ళకి వచ్చినాయి, 90 చిల్లర 100 దాకా వీళ్ళకి వచ్చినాయి. సో ఈయన సింగిల్గా పార్టీని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేడు. ఈయనైతే అసలు సాధ్యమే కాదు. సో కాబట్టి ఎవరు గెలిచినా కానీ టెన్షన్గానే ఉంది. ఆయన మిత్రపక్షాలను దువ్వుకుంటూనే కూర్చోవాలి ఎప్పుడు. శివసేన లాంటి మిత్రపక్షాలు ఈయనకు సపోర్ట్ చేసి ఆ పార్టీ నుంచి బయటకు వెళ్ళి వచ్చినందుకు ఆ పార్టీని మింగింది కదా, ఇప్పుడు ఆ ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళ పుసుకుని బయటకు పోతే ప్రభుత్వం కూలిపోతుంది. మిత్రపక్షాలు ఎన్డీఏలో ఉన్నటువంటి ఏ పక్షం బయటకు పోయినా కానీ ప్రభుత్వం కూలిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి కొంత తుమ్మితే ఊసిపోయి ముక్కులు ఎక్కువ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఆ ముక్కును కాపాడుకోవాలి మోడీ. ఇంకా ఇష్టం చేస్తా అంటే కుదరదు అనమాట, అయిపోతుంది కథ.